నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. గ్రేటర్ హైదరాబాద్ మహానగర దాహార్తిని తీర్చేందుకు రేవంత్ సర్కార్ కీలక అడుగులు వేసింది. 2030 ఏడాది నాటికి సిటీ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడానికి వీలుగా భగీరథ యజ్ఞానికి కృషి చేస్తోంది. మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలను తీసుకొచ్చేందుకు ప్రతిపాదించిన గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రాజెక్టు పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 7,360 కోట్ల వ్యయంతో 2 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. 20 టీఎంసీల్లో 17.50 టీఎంసీలను తాగునీటి కోసం ఉపయోగిస్తారు. మిగతా 2.50 టీఎంసీలను మూసీ పునరుజ్జీవానికి వినియోగిస్తారు. హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో ప్రాజెక్టును చేపట్టనున్నారు. నిధుల్లో 60% నిర్మాణ సంస్థలు వ్యయం చేయనుండగా మిగిలిన 40% జలమండలి సమకూర్చనుంది. హడ్కో నుంచి రుణం పొందనుంది జలమండలి. ప్రస్తుతం హైదరాబాద్ కు రోజుకు 550 మిలియన్ గ్యాలన్ల తాగునీరు సరఫరా అవుతుండగా గోదావరి ఫేజ్ 2, 3లతో మరో 307 ఎంజీడీలు అందుబాటులోకి రానున్నాయి. ఫస్ట్ ఫేజ్ లో మల్లన్న సాగర్ నుంచి ఘనపురం వరకు, సెకండ్ ఫేజ్ లో ఘనపురం నుంచి ఉస్మాన్ సాగర్ వరకు పనులు చేపడతారు. గోదావరి మూసీ జలాల అనుసంధానంపై రాజకీయ రచ్చ నడుస్తోంది. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లనే మూసీ పునరుజ్జీవన పథకం కోసం రేవంత్ సర్కార్ తరలించనుంది. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను మూసీకి మళ్లించనున్నారు. దీంతో ఇప్పుడేం చెబుతారంటూ ప్రశ్నిస్తోంది గులాబీ దళం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ లీడర్లు చేసిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదన్నారు బీఆర్ఎస్ లీడర్లు. 1,00,000 కోట్లు వృధా అయ్యాయని, ప్రాజెక్టు కూలిపోయిందని ప్రచారం చేస్తూ ఇప్పుడు అదే కాళేశ్వరం నీళ్లతో హైదరాబాదీల దాహార్తి తీర్చబోతున్నారని గుర్తు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేసినందుకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ లీడర్లను డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొట్టుకపోయింది, కాళేశ్వరం ఇదైంది అదైంది అని దిక్కుమాలిన మాటలు మాట్లాడిందే మీరు. కాబట్టి ఏం చేయాలా? తలా తోక లేని సన్నాసులు చేసే పని ఏదైతే చేయాలో తోక దగ్గర చేస్తున్నాడు ప్రారంభోత్సవం. తల దగ్గర చేయకుండా, మల్లన్న సాగర్ దగ్గర కాకుండా తోక దగ్గర అంటే గండిపేట దగ్గర చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు? మీ అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి. మీరు ఇన్ని రోజులు వాగిన వాగుడంతా చెత్తవాగుడు అని ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఇవాళ మీరు ఎన్ని దిక్కుమాలిన మాటలు మాట్లాడినా చివరికి మళ్ళీ కాళేశ్వరమే మీకు దిక్కయింది. కాబట్టి ఇవాళ మొహం చెల్లక మల్లన్న సాగర్ దగ్గర శంకుస్థాపన చేయడానికి మొహం చెల్లక ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం 1,00,000 కోట్ల అవినీతి, కూలిపోయింది, కాళేశ్వరం అయిపోయింది అని మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో వాటి నుంచి తప్పించుకోవడానికే ఈ రోజు గండిపేట దగ్గర ఒక డ్రామా చేస్తా ఉన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ ప్రక్షాళన ఆగదన్నారు సీఎం రేవంత్. మూసీ కాలుష్యం నుంచి నల్గొండ జిల్లాకు త్వరలోనే విముక్తి కల్పిస్తామన్నారు. గోదావరి జలాలు హైదరాబాద్కు వస్తున్నాయంటే శ్రీపాద ఎల్లంపల్లినే మూలమన్నారు రేవంత్. ఆ సంగతి మర్చిపోయి మల్లన్న సాగర్ అని మాట్లాడతారా అంటూ బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ఆయన అంటున్నాడు, అయ్యా ఇది కాళేశ్వరం నీళ్లే కదా అని. ఆయన తాటి చెట్టు లెక్క వెరిగిండు గాని ఆవకి తాటికాయ అంతా కూడా మోకాళ్ళల్లో ఆయనకు తలకాయ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. అది కుప్పగూలిపోయింది. కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పేరే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది. అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు. శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి. ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లె మూలం. అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈ రోజు తరలిస్తున్నాం. ఆ సంగతి మర్చిపోయి ఈ రోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు. మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు 2008-9లో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా?